ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదానికి దారితీసింది. భారత ఆర్మీ ఉగ్రమూకలను మట్టిపెట్టిన నేపథ్యంలో ఓ విద్యార్థిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. చంపాపేట వేద జూనియర్ డిగ్రీ కాలేజ్లో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న మదీహా షాజీన్ అనే విద్యార్థిని పాక్ భారత్ యుద్ధం జరిగే సమయంలో తన ట్విట్టర్లో పాకిస్తాన్ జిందాబాద్ అని పోస్టు చేసింది. విషయం తెలుసుకున్న బీజేపీ, వీహెచ్పీ నాయకులు కాలేజీ ముందు ధర్నాకు దిగారు. అనంతరం యువతిపై కేసులో ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్థిని కాలేజీ నుంచే సస్పెండ్ చేయాలని నిరసన తెలిపారు. वेदा डिग्री कॉलेज जो विद्यार्थी पढ़ रही है, वो लड़की ने अपने इंस्टाग्राम में पोस्ट किया है, ये हैदराबाद अपना मुस्लिम स्टेट है, यहाँ क्यों रह रहे आप, इसलिए पोस्ट किया है। ये पोस्ट बिल्कुल बेकार पोस्ट है, ये एंटी नेशनल पोस्ट है। हम बीजेएम के तरफ से हम ये मांग रहे हैं कि वो लड़की को सरासर यहाँ से बर्खास्त करके उनके कंडक्ट सर्टिफिकेट भी नहीं देना। और ये हिस्सा अपन उधर भारत देश में बहुत लोग अपने वहां से जान को बाजी लगाकर लड़ रहे हैं। यहाँ पर ये एंटी नेशनल बात नहीं चलना चाहिए। ये एंटी नेशनल विद्यार्थी जो भी है उनके पीछे कौन है? हैदराबाद एक इस्लामिक कंट्री है, अब क्यों रह रहे हैं यहाँ? वो भी थोड़ा सस्पेंड किया है। हम उनको भी कोशिश करें कि बात करें। పాకిస్తాన్ కి సపోర్టెడ్ గా పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, వారికి నా మద్దతు ఉంటుంది. వాళ్ళకు అల్లా ఎప్పుడు రక్షగా ఉంటాడు. షేమ్ ఆన్ ఇండియా అని ఒక పోస్ట్ పెట్టింది. అది సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మరియు వాళ్ళ కాలేజ్ గ్రూప్ లో పెట్టింది. అంటే పాకిస్తాన్ మీద ప్రేమ ఉన్న ఆ యువతి పాకిస్తాన్ కే పంపిద్దామని డిసైడ్ చేసుకున్నాము. ఈ దేశంలోని ఎంతమంది పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరినీ మేము చందాలు వేసుకొని మరి పాకిస్తాన్ కి పంపిద్దామని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు చెంపాపేటలోని వేద డిగ్రీ కాలేజ్ లో ఒక యువతి పెట్టిన పోస్ట్ కారణంగా మేమందరం ఇక్కడ కాలేజ్ కి వచ్చి ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఏదైతే నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఈ పాకిస్తాన్ పై ప్రేమ గురిపించే వాళ్ళ మీద ఎవరైతే అనుచిత వాక్యాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళందరినీ సస్పెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మేము ఇక్కడ ఈ పోస్టులు పెట్టిన యూత్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. సైబర్ క్రైమ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెళ్ళి ఎఫ్ఐఆర్ బుక్ చేసాం. అమ్మాయి పైన అలాగే వీళ్ళ సపోర్ట్ తోటి సస్పెండ్ చేశాను. ఇదే సస్పెన్షన్ లెటర్. సస్పెన్షన్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ గా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కదా, ఒక సెమిస్టర్ మొత్తం సస్పెండ్ అయింది. చెప్తా వినండి. ఇప్పుడు రేపు పొద్దున ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత అక్కడ నుంచి వస్తుంది కదా మాకు డీటెయిల్స్. ఒక్కసారి ఎఫ్ఐఆర్ కాపీ ఉంది సార్, అదే చెప్తున్నాను. అది వచ్చిన తర్వాత 2 years నెక్స్ట్ 2 years అయితే చదువుతుందో 100% టర్మినేట్ ఫ్రమ్ ద కాలేజ్. ఇప్పుడు మీ కాలేజ్ లో ఇలాంటి యాక్టివ్ చాలా మంది దగ్గర ఉన్నాయని అల్లక్బర్ ఉన్నారని ఇక్కడ స్పెషల్ ఏమైనా క్లాసెస్ తీసుకొని దేశభక్తి కోసం ఏమైనా చేస్తారని కాలేజ్ తరఫు నుంచి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చారు, చాలా మంది వచ్చారు, క్లాసెస్ చెప్తారు కాలేజ్ లో. ఇక్కడ లోకల్ మళ్ళీ స్టూడెంట్స్ కి మళ్ళీ దేశభక్తి పైన ఏమైనా ప్రత్యేక తరగతి ఇస్తున్నారు. మన దగ్గర చదువుతున్నట్టు 100% దేశభక్తి ఉండాల్సిందే. ఒకవేళ దేశభక్తి లేకపోతే ఎవరి పైన కఠినమైన శిక్షలు కంపల్సరీ తీసుకుంటారు.